అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మనం తినే రెగ్యులర్ దోశలతో పాటు తమిళనాడులో ఇంకొక వెరైటీ దోశ దొరుకుతుంది. దీని పేరు కల్ దోస. ఇది బాగా సాఫ్ట్గా స్పాంజీగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. సో రండి ఇప్పుడు ఈ దోశ వెరైటీని ఎలా చేయాలో చూద్దాం. కల్ దోశ చేయడానికి ముందుగా అరకప్ మినపప్పుని పావు టీ స్పూన్ మెంతులతో కలిపి నీళ్లలో నానబెట్టాలి. వీటిని కనీసం 8 గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత చూస్తే ఇవి నీళ్లు పీల్చుకుని బాగా నాని కనిపిస్తాయి. అలాగే ఇంకొక బౌల్లో 1 కప్ ఉప్పుడు బియ్యాన్ని, వేరే బౌల్లో 1 కప్ మామూలు బియ్యాన్ని నీళ్లలో వేసి నానబెట్టాలి. వీటిని కూడా శుభ్రంగా కడిగి సరిపడ నీళ్లు పోసి 8 గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత వీటన్నిటిలో ఉన్న నీళ్లు వెంపేసి ఇలా సెపరేట్ బౌల్స్లోనే ఉంచాను. ఇప్పుడు పిండి తయారు చేయడం కోసం ముందుగా మిక్సీలో నానబెట్టిన ఉప్పుడు బియ్యం, మామూలు బియ్యాన్ని కలిపి వేస్తున్నాను. వీటిని మెత్తగా రుబ్బి ఒక బౌల్లోకి వేయాలి. అదే మిక్సర్ జార్లో నానబెట్టిన మినపప్పుని వేసి కొన్ని నీళ్లు పోసి ఇలా మెత్తగా అయ్యేట్టు రుబ్బుకోవాలి. ఈ మినపిండిని కూడా బియ్యం పిండిలో కలిపేస్తున్నాను. ఇందులో నేను 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. వీటన్నిటిని ఒక్కసారి బాగా కలపాలి. ఈ పిండి మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత పులియపెట్టాలి. దీనికోసం పిండిని 8 గంటలు రూమ్ టెంపరేచర్లోనే పక్కన పెట్టి డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. 8 గంటల తర్వాత చూస్తే మీకు పులిసిన దోశ పిండి కనిపిస్తుంది. దోశలు వేసే ముందు పిండిని ఇంకొకసారి కలపాలి. మీకు పిండి మరీ గట్టిగా ఉందనిపిస్తే కొన్ని నీళ్లు పోసుకోవచ్చు. చూస్తున్నారు కదా, దోశ పిండి తయారైనట్టే. దోశలు వేయడానికి నేను ఒక ఇనప పెనాన్ని తీసుకుంటున్నాను. పెనం వేడెక్కిన తర్వాత ఒక గరిటెతో పిండిని తీసుకుని ఇలా మందంగా దోశ వేయాలి. దోశకి ఎడ్జెస్లో కొద్దిగా నూనె వేస్తున్నాను. ఇది ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పి కాల్చుకోవాలి. అంతే, చాలా మెత్తగా టేస్టీగా ఉండే కల్ దోశ తయారైనట్టే. వీటిని మీకు నచ్చిన చట్నీస్తో సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ కల్ దోశ కొంచెం సెట్ దోశలాగా ఉంటుందన్నమాట. అయితే దీనిలో అటుకులు వేయం. ఈ దోశ చాలా సాఫ్ట్గా, బాగా రుచిగా, స్పాంజీగా ఉంటుంది. ఇది మీరు ఏదైనా నాన్ వెజ్ గ్రేవీతో కానీ వెజ్ గ్రేవీతో కానీ సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇవి మామూలుగా మీరు చట్నీస్తో కూడా సర్వ్ చేసుకుని తినచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.